కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులను పరిశీలన మరియు తనిఖీలు చేసిన కలెక్టర్ అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం మొక్కలు నాటి పర్యావరణపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ యూనిట్ ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. భూభారతికి సంబంధించిన అప్లికేషన్లపై ఆర్డీఓ, తహసీల్దార్లతో రివ్యూ చేసి రెగ్యులర్గా ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంఆర్ఓ, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోదాడలో ప్రత్యేకంగా జరుగుతున్న అభివృద్ధి పనులకి రివ్యూ చేసుకోవడానికి రావడం జరిగింది. అంతకుముందు మనకి హై స్కూల్లో జరుగుతున్న పనులు కావచ్చు, అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ సంబంధించి పని నడుస్తున్నాయి, అది కావచ్చు, మిగతా మనకి వనమోత్ సంబంధించిన స్కూల్లో కూడా ప్రత్యేకంగా పిల్లలకి ఈకో క్లబ్స్ ఏర్పాటు చేసి మొక్కలు నాటడానికి, వాటికి సంబంధించి పర్యావరణ అవేర్నెస్ కోసం కూడా వాళ్ళకి ఆ యాక్టివిటీస్ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ కొన్ని ప్రత్యేకంగా ఎంఈఓ గారు కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకువచ్చి ఉండే, దాంట్లో కొంత టాయిలెట్ ప్రాబ్లం ఉంది అని వారు చెప్తే వాటికి సంబంధించి కూడా పరిష్కారం చేసి ఇమీడియట్లీ పని స్టార్ట్ చేయడానికి వారికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ కోదాడలో వచ్చి ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయిన వరకు మనకి మీరు చూస్తున్న ఇదే బిల్డింగ్ పైన మనకి ఫ్లోర్ ఏర్పాటు అవుతుంది. వాటికి సంబంధించి ఆల్రెడీ కాలం రేజ్ చేస్తూ ఉన్నారు. ఆ పని కావచ్చు, పక్కన ముందు ప్రాంతంలో ఒక కొత్త బ్లాక్ మనకి ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఆ పనుల గురించి రివ్యూ చేయడం జరిగింది. కాస్త స్లో ఉన్నాయని నాకు ఉన్న అభిప్రాయం. అది స్పీడ్లో చేయాలి. ఈ పాటికి ఫౌండేషన్ లే చేసి మనకి కొత్త బ్లాక్ కూడా కంప్లీట్ కావాలని, అదేవిధంగా మనకి ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఒక ఇష్యూ ఇక్కడ ఉండేది, అది పరిష్కారం చేసి ఉన్నాం. వారు కట్టుకుంటున్నారు. బేస్మెంట్ కంప్లీట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ వెంటనే ఛార్జ్ చేస్తే మనకి సిటీ స్కాన్ సంబంధించి యూనిట్ కూడా ఇక్కడ స్టార్ట్ కావడానికి ఇమీడియట్లీ మనం ఈ వారం లోపల కంప్లీట్ చేయాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.